వచ్చే సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తా. ఎవరు? కేటీ రామారావు అన్న పాదయాత్ర చేస్తారట. మరి హరీష్ రావు పాదయాత్ర చేస్తానన్నాడు, అదేంటిపోయిందో తెలియదు. అంటే పెద్దబాబు పర్మిషన్ ఇస్తలేనట్టున్నాడు. ఇది కూడా మీడియా ప్రతినిధులతో మాజీ మంత్రి కేటీఆర్ అధికారం మాత్రమే కోల్పోయాం, ప్రజల్లో అభిమానం కాదని వ్యాఖ్య. సో వాళ్ళ వ్యాఖ్యలు వాళ్ళు చేయొచ్చు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులుగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనకు అన్ని సర్వ హక్కులునే కొట్లాడడానికి, పాదయాత్రలు చేయడానికి హక్కు ఉంది, అన్ని చేయడానికి అయితే హక్కు ఉంది. సో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వచ్చే సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. సో ఏప్రిల్ 27న వరంగల్లో నిర్వహించనున్న పార్టీ 25వ ఆవిర్భావ సభను పురస్కరించుకొని సూర్యాపేటలో గురువారం నిర్వహించిన తొలి సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగించారు. అనంతరం ఎమ్మెల్యే ఇంట్లో కొందరు మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై భవిష్యత్తులో పాదయాత్ర చేసే అవకాశం ఉందా అని ప్రశ్నించగా కేటీఆర్ ఈ మేరకు ప్రశ్నించారు. ఇది అవకాశం ఉందా అని అడగడం కాదు, అడిగిపిస్తాడు. దుకాణం ఏంటంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించిరా, కొన్ని రోజుల క్రింద హరీష్ రావు కేసీఆర్ ఒక కార్లోకి వెళ్ళి దిగిరు, ఫామ్ హౌస్ కాడ ఒక వీడియో వచ్చింది, ఆడ ఏదో సన్నాహక సమావేశం నడిచింది, అన్నీ తెలుసు కదా అసెంబ్లీకి ముందే. సో అప్పుడు హరీష్ రావు ఒక విషయాన్ని వెల్లడించిండు, పాదయాత్ర చేస్తా, ప్రాజెక్టుల చుట్టూ తెలంగాణ వ్యాప్తంగా రైతుల సమస్యల మీద పాదయాత్ర చేస్తానని అనౌన్స్ చేసిండు. అది మొదలు కాలేదు, అది ఆయనకు పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ పొలిటికల్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకుందాము, ఎందుకంటే బీఆర్ఎస్ పతనావస్థకు పోతుంది, ఈ టైంలో నేను బాగా వెలగాలి, ఈ గ్యాప్ని యూటిలైజ్ చేసుకుందామని హరీష్ రావు అనుకున్నాడు. కానీ కేటీఆర్ అది పసిగట్టి మళ్ళీ వాళ్ళ నాయనతో లొల్లి పెట్టి మొత్తానికి హరీష్ రావు పాదయాత్రను బ్రేక్ చేసిపించి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈయన పాదయాత్రను అనౌన్స్ చేసిండు. సో కేటీఆర్ ఖచ్చితంగా పాదయాత్ర ఎత్తాడు, అలా డౌట్ లేదు. హరీష్ రావును మళ్ళీ ఓవర్టేక్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. హరీష్ రావు అవన్నీ తెలుసు, మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మిగతాది 13లో ఉంది. సో పాదయాత్రలో ఏమేం చేస్తాడో కూడా చూద్దాం. కేటీ రామారావు అన్న పాదయాత్రలో మరి ఏమేమి అంశాలు లేవనెత్తాడు. ఇదిగో సన్నాహక సమావేశం. అంతకుముందు కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రాబోయేది భరాసా పోరాట నామ సంవత్సరం అని. వీళ్ళు సంవత్సరాల పేర్లు మారుతారు, పార్టీల పేర్లు, బంజారా రాష్ట్ర సమితి, బడుగుల రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి, ఇంకా మతగా చెప్పారు, రకరకాల పేర్లు ఉన్నాయి, మర్చిపోయిన వాళ్ళు అన్ని పేర్లు పెట్టారు బీఆర్ఎస్కి. రాబోయేది భరాసా పోరాట నామ సంవత్సరం అని చెప్పారు. పార్టీ అధికారం కోల్పోయిందని, ప్రజల్లో అభిమానం కాదని పేర్కొన్నారు. 15 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా భరాసా అధికారంలోకి రావడం ఖాయమని పునరుద్ఘాటించారు. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికారంలో మేమే, ఎన్నికలు ఎప్పుడొచ్చినా మాదే అధికారం అని ఎప్పటి నుంచి అంటారు? ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి అంటారు. మరి ఆ తర్వాత కొన్ని ఎన్నికలు వచ్చినాయి, మరి ఆ ఎన్నికలలో ఎందుకు పోటీ చేయాలి? మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎందుకు క్యాండిడేట్ పెట్టలే? రేపు పొద్దుగాల స్థానిక సంస్థలలో ఎన్ని గెలుస్తారు? సో అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఎవరినో విమర్శించడం, ఎవరినో పోవడం కాదు, జనరల్గా మీ కేపబిలిటీ మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు అడగాలి మిమ్మల్ని, మేము ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేమే గెలుస్తాం, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేమే గెలుస్తామంటారు, ఎన్నికలలో పోటీ చేయరు. ఎప్పుడు ప్రజా సమస్యలపై విజయవంతంగా పోరాటం చేస్తున్నారట. ఈ 24 ఏళ్లలో 14 ఏళ్ళు ఉద్యమ పార్టీగా, 10 ఏళ్ళు అధికార పార్టీగా, ప్రస్తుతం 15 నెలలు ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై విజయవంతంగా పోరాడుతున్న ఏకైక పార్టీ భారత రాష్ట్ర సమితి చరిత్ర సృష్టించింది. తెలంగాణ సాధించిన ఘనత అధినేత కేసీఆర్దే, అది అన్డౌటెడ్లీ అది ఆయనదే. రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని చూడటం మూర్ఖత్వమే అవుతుంది. రాష్ట్రంలో తిరిగి భరాసా అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారం చేపట్టడం ఖాయం. కాంగ్రెస్ పాలన పీడ వదలాలంటే గులాబీ జెండాతోనే సాధ్యం. ముఖ్యమంత్రిని, మంత్రులను నిద్రపోనివ్వకుండా ప్రజల పక్షాన పోరాడుతున్నాం. ముఖ్యమంత్రికి పర్సంటేజీలపై తప్ప పాలనపై ధ్యాస లేదు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూట్యూబర్లను గుడ్డలు ఊడదీసి కొడతానడం సిగ్గుచేటు. పొలాలు ఎండిపోతున్నాయి. కేసీఆర్పై ఉన్న కోపంతోనే రైతుల పొలాలకు నీళ్లు ఇవ్వడం లేదు. మేడిగడ్డపై చిన్న నెర్రె పడితే కాళేశ్వరాన్ని మూసేసి గోదావరి నీళ్లను ఆంధ్రకు వదిలేస్తున్నారు. గతంలో ఎస్ఆర్ఎస్పీ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సూర్యాపేట జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు 2 పంటలకు సాగునీరు అందించాం. ప్రస్తుతం ఈ జిల్లాకు చెందిన సాగునీటి మంత్రి ఉన్నప్పటికీ పొలాలు ఎండిపోతున్నాయి. కృష్ణానదిలో కేసీఆర్ హయాంలో 36% నీటిని వాడుకున్నాం. ప్రస్తుతం 24% కూడా వాడుకోవడం లేదు. ప్రాజెక్టులో నీరు ఉన్నప్పుడు చెరువులు నింపుకోవాలన్న అవగాహన లేదు. బడ్జెట్లో 6 గ్యారంటీలను విస్మరించారు. తెలంగాణ రైతులకు అందాల్సిన రుణమాఫీ సొత్తును ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలకు సీఎం రేవంత్ రెడ్డి కప్పం కడుతున్నారు. మొదట రైతు రుణమాఫీకి 49,500 కోట్ల రూపాయలు అవసరమన్నారు. చివరికి 20,000 కోట్లని ప్రకటించారు. ఇక్కడైతే నిజంగా డెఫర్ చేస్తున్నాం మనం ఈ విషయంలో. వాహిని టీవీ ముందు నుంచే పోరాటం చేస్తూనే ఉంది. రైతుల రుణమాఫీ పైన రణం చేస్తూనే ఉన్నాం కంటిన్యూగా. అది ఎక్కడ కూడా ఆపలేదు, ఆగదు కూడా. అయితే ఈ రుణమాఫీకి సంబంధించి ఫస్ట్ 49,500 కోట్లు అవసరం అన్నారు. చివరికి మొన్న బడ్జెట్లో 20,000 కోట్లు మాత్రమే ప్రకటించారు. మరి వేడ సరిపోతాయి అంటే క్లియర్ ఇండికేషన్ ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంటుందంటే
మేము గింత వరకే ఇస్తాం, ఇక గిదే మా దుకాణం, గిది ముచ్చట మన ఆర్థిక పరిస్థితి గిది. మొన్న ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సభలో ఓపెన్గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బడ్జెట్ మొత్తం చెప్పేసిండు. నెలకు మనం పెడుతున్న ఖర్చు 22,500 కోట్లు, దానిలోకి వెళ్ళి మనకు వస్తున్న ఇన్కమ్ అండ్ అప్పు కలిపిన 18,000 కోట్లు దాటుతలేవు. సో ప్రతి నెల 4,500 కోట్లు మనం మైనస్లోనే ఉంటున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఓపెన్ కుల్ల చెప్పేసిండు. ఇక ఎవరిని ఎటు పంచమంటావో ఈ పైసలు ఏం చేయమంటావో చెప్పురా అంటుండు. సో 20,000 కోట్లు మాత్రమే అని ప్రకటించిండు. అయితే రుణమాఫీగా మనం డిసైడ్ చేసుకోవాలిగా రుణమాఫీ ఇక గంతే సంగతులు అన్నట్టుగా. మిగిలిన సొత్తును రాహుల్ గాంధీ, ఖర్గే, సోనియా గాంధీ ఖాతాల్లో వేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఏ తప్పు మాట్లాడకుండా సస్పెండ్ చేశారు. గౌరవ స్పీకర్కు కులాలను ఆపాదించడం సరికాదు, అసెంబ్లీని గాంధీ భవన్లో నడుపుతున్నారన్న మజ్లిస్ పార్టీ నాయకులపై చర్యలు తీసుకునే ధైర్యం రేవంత్కు లేదు. భాజపా నాయకులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు సీఎంను కంటికి రెప్పలా కాపాడుతున్నారని కూడా కేటీఆర్ ఆరోపించుడు. మొత్తంగా ఇక నీళ్ళ మీద రైతుల గురించి పోరాటం చేస్తాం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సమావేశం అయిపోయిన తర్వాత మన ఏమంటారు బహిరంగ సభ పెట్టిరుగా సూర్యాపేట జిల్లాలో, అక్కడ బహిరంగ సభ అయిపోయిన తర్వాత కేటీ రామారావు పాదయాత్ర చేస్తారట. ఇక పాదయాత్ర ఏ రకంగా ఉండబోతుంది అనేది మనం చూడాలి.